నిజానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు పబ్లిక్‌లో ఉన్న ఒపీనియన్ ఏంటంటే, రియాలిటీ సర్వేలు ఏ ఒక్క పార్టీకి సంబంధించిన సర్వేలు కాకుండా, రియాలిటీ సర్వేలు అసలు ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలన పైన ఒక సర్వే ఎవరైనా బాగిస్తే బాగుండు. ఆ పార్టీకి సంబంధించినోళ్ళు, ఈ పార్టీకి సంబంధించినోళ్ళు ఇలాంటివి కాకుండా, ఇది నిజం అని చెప్పే సర్వేలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని చెప్పి చాలా మందిలో అయితే సామాన్యులు ఇప్పుడు ఉంది. ఎందుకంటే సామాన్యుల్లో చాలా మందిలో అయితే వ్యతిరేకత అయితే ఉంది గానీ, పూర్తి స్థాయిలో ఏ ఒక్కరైతే బయటపడట్ల. ఎందుకంటే 2 సంవత్సరాలుగా అయింది. వ్యతిరేకత ఇంకా టైం ఉందిగా 3 ఏళ్ళు చూద్దాం అనే ధోరణిలో అయితే ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరిలో అయితే ఒక ఆలోచన అయితే ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీలు అయితే అమలు చేసే దిశగా వెళ్ళట్లేదు. వీళ్ళు మాటలు మాత్రం చెప్తా ఉన్నారు. పరిపాలన డిజాస్టర్, మాటలేమో బ్లాక్ బాస్టర్. టోటల్గా పబ్లిసిటీ మీద నడుపుతూ ఉన్నారు. రీల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రీల్స్ పెట్టుకుంటున్నారు తప్పితే పూర్తి స్థాయిలో పబ్లిక్కి ఈ ప్రభుత్వం ద్వారా ఏమీ రాలేదు అని చెప్పి ఒక ఒపీనియన్ అయితే ఉంది. అది ప్రతి వర్గంలో. ఎందుకంటే ఒక ఎలక్షన్ అనేది కులాల మీద జరిగిద్ది, ప్రాంతాల మీద జరిగిద్ది, ఆ తర్వాత సంక్షేమం మీద జరిగిద్ది, డెవలప్మెంట్ ఏం జరిగిద్ది, నిరుద్యోగం మీద జరిగిద్ది, మహిళలకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, రకరకాల వ్యాపారంలో ఇష్యూస్ ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరిని చేరువయ్యేదానికైతే వెళ్ళాల. ప్రతి ఒక్క వర్గాలు ఏదైతే చేరువయ్యేదాకైతే వెళ్ళాల. ఇక్కడ ఏదైనా కానీ మాటలైతే మాత్రం విపరీతంగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ వచ్చింది. గ్రేట్ ఆంధ్రాలో ఈ ఆర్టికల్ వాళ్ళు దీని మీద నోట్ కూడా రాశారు. క్లియర్ కట్గా వాళ్ళు చెప్పింది కూడా చెప్పారు. ఇదైతే మాత్రం అఫీషియల్గా అయితే బయటకు ఎక్కడా కనపట్లేదు, కానీ ఇచ్చిన డేటా అయితే కాదు. కానీ వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సర్వే ఇది అని చెప్పి వీళ్ళైతే ప్రచురణ చేశారు. అంటే అఫీషియల్గా ఎక్కడ బయటకైతే వచ్చిన దాఖలాలు కనపట్లేదు, కానీ అన్అఫీషియల్గా వాట్సాప్ గ్రూపుల్లో లేకపోతే సోషల్ మీడియాలో విపరీతం వైరల్ అవుతుంది అని చెప్పి వీళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మన రాష్ట్రంలో పరిపాలన పైన సర్వే చేసిన దానిపైన అయితే చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళు రాసిన ఆర్టికల్లో మెయిన్ సారాంశం ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి అయితే సులువైతే కాదు, సవాల్గానే ఉంటుంది. నెక్స్ట్ రేపు అధికారంలో రావాలంటే చాలా సవాల్తో కూడుకుంది, కష్టంగానే ఉంటుంది అని చెప్పి వీళ్ళైతే క్లియర్ కట్గా దీంట్లో రాయటం జరిగింది. అలాగే అట్ ద సేమ్ టైం ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా, ఈ 3 ఏళ్లలో వీళ్ళ ప్రభుత్వం ఈ 2 ఏళ్ళు చేసినటువంటి తప్పిదాలని సరి చేసుకుంటే ముందుకెళ్ళగలుగుతారు. లేదు, సరిచేసే అవకాశం లేకుండా ఇలాగే కానీ కొనసాగితే ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి అయితే వీళ్ళు దీంట్లో రాయటం జరిగింది. కానీ ఇంకొక పాయింట్ కూడా అడిషనల్గా వీళ్ళు యాడ్ చేశారు. 2024 ఎన్నికల్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అని చెప్పి అప్పుడు బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు అని చెప్పి ఆ సర్వే బయటపెట్టినప్పుడు జగన్ గారు ఓడిపోయారు. అందుకని చెప్పి ఈ సర్వే పైన అయితే ఇప్పుడు పబ్లిక్లో బాగా చర్చనీయాంశం అవుతూ ఉంది అని చెప్పి అయితే వీళ్ళైతే ఈ ఆర్టికల్ అయితే పొందుపరచడం జరిగింది. టోటల్గా వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం వైఫల్యం దిశగానే వెళ్తూ ఉంది. ఇప్పటి వరకు అయితే వీళ్ళు ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేసే విధంగా అయితే వెళ్ళట్లేదు. జగన్ గారిని ఓవర్గా టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక ఎంతసేపు ఎలా టార్గెట్ చేయాలి, ఏం అసత్యమైన ప్రచారాలు చేయాలి, లేకపోతే ఆ మీడియాను అడ్డం పెట్టుకుని వీళ్ళ భజన ఏ రకంగా చేయించుకోవాలి, నారా లోకేష్ గారిని విపరీతంగా ప్రమోట్ చేసుకుంటూ పూర్తి రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టేసి ఆయన్ని ఎలా ముందు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి దాంట్లో ఆయన్ని ఏలు పెట్టించే ప్రయత్నం, ఇదంతా కొంతమందికి నచ్చట్లేదు. ఉన్న పలంగా క్లియర్ కట్గా నారా లోకేష్ గారు అహంకార ధోరణి, రెడ్ బుక్ పేరిట ఆయన మాటలు పక్క, లేకపోతే అదొక విచ్చలవిడితనం చేసేస్తూ దాడులు ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు, గత్తరగా చేసేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే రేపు భవిష్యత్తులో ఈ 3 ఏళ్ళలో ఖచ్చితంగా పెద్దగా పే చేయబోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం అయితే అర్థమవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో చర్చ జరుగుతుంది. పెద్దగా ఆయనేమి ప్రభావం అయితే ఎక్కడా చూపించలేకపోతున్నారు. ఆయన అయితే ఆశాజనకంగా అయితే ఆయన ప్రభావం అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వ పాలనలో అయితే లేదు. 2024 ఎన్నికలకు ముందు ఆయన చెప్పింది ఏంటంటే, నేను అత్యంత ప్రభావితమైన వ్యక్తిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉంటాను, పూర్తిగా నేను ప్రతి నిర్ణయానికి, ప్రతి హామీకి నేను అండగా, నేను తోడుగా ఉంటాను. ఈరోజు అనే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం అయితే ముందుకెళ్ళట్లేదు. ఏ ఒక్క హామీని అమలు దిశగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి పెంచట్లేదు. పూర్తిగా ఇచ్చిన హామీల్ని మేనిఫెస్టోని పక్కన పెట్టేసే ప్రయత్నం చేశారు. 2 సంవత్సరాలు నేను సిపిఎస్ లాంటి దానికి ప్రభుత్వ ఉద్యోగులు మంచి చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు దాటిపోతుందిగా, ఇంక 10 రోజులు పోతే. ఇప్పటి వరకు ఏమన్నా చేశారా? ఏమీ చేయలే.